తోటకి రాకూడదుమా. ప్రస్తుతం మా చేనులో కూకుడి చెట్టు ఉంది. ఆ కూకుడికాయలు ఇప్పుడు రాల్చుకొని పోతున్నా. కూకుడి కాయల వలన మన ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఇప్పుడు రాల్చుకొని పోతా. ఇది కూకుడి చెట్టు. కష్టపడి 1 గంట సేపు ఈ కాయలు నేర్తే కూకుడికాయలు దొరికింది. కింద పడినటివి మొత్తం కలిసి 1 కేజీ నుంచి ఇంచుమించు 1.25 కేజీ వరకు దొరికినాయి. చూడండి, ఇది అడవి కూకుడికాయలు. దీనివల్ల ప్రయోజనం లాస్ట్ వీడియోలో వివరించినాను, కావాలంటే ఆ వీడియో చూడండి. ఇదే సీజన్, కూకుడికాయల సీజను. చూడండి మహాశైలేరా, సంపంగి పూలు వేసిన 3 గంటలు వేసి, ఇది ఇప్పుడు 6 నెలలకు ముందుకు వేసిన తర్వాత వీటి పువ్వులు రోజుకి 5 కేజీల దాకా వస్తూ ఉంది. ఇంచుమించు కేజీ వచ్చి చిత్తూరుకి ఎత్తున పోయి వేసే వస్తుందా. చిత్తూరులో కేజీ ఎంత అంటే 120 నుంచి 150 దాకా పోతూ ఉన్నది. మాకు పుత్తూరు దగ్గరనే. పుత్తూరులో 60 రూపాయలకి 70 రూపాయలకి ఇంకా తక్కువ రేట్లోనే అడుగుతున్నారు. కాబట్టి మేము చిత్తూరుకి ఎత్తున పోయి వేసేసి వస్తున్నాం. ఈ సంపంగి వేసిన దానివల్ల కొంతవరకు మాకు రోజుకి ఇంచుమించు 400 నుంచి 500 దాకా కూలి గిడతా ఉంది. ఇటువంటి దీన్ని మీరు కూడా ఆలోచించి మాలాంటి సన్నకారు రైతులకి సహాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇది ముఖ్యంగా ప్రభుత్వం ఆదుకోవాల్సింది మాలాంటి అడవి చెంచుల రైతుల్ని. 1 గుంట 2 గుంటలు 1 ఎకరా 2 ఎకరాల లోపల ఉండే వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోండి. సరే, ప్రభుత్వం వాళ్ళు ఇదే వేడుకుంటున్నాం.